హ్యాపీ ఉగాది అంటే నవనూతన ఉగాది శుభాకాంక్షలు. ప్రతి ఉగాదికి ఉగాది పచ్చడి తినే నేను ఈ సంవత్సరం మా ఇంట్లో చేయలేదు. ఎలా తినాలా అని ఆలోచిస్తే సడన్ గా ఒక ఐడియా. ఫ్రెండ్స్ ని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఉగాది పచ్చడి అయితే తీసుకురమ్మని చెప్పాను నేను. ఫస్ట్ మా జస్సు గడ తెచ్చాడు, ఆ తర్వాత మా రామ్ ఇంకా మా లోకేష్ ఇద్దరు కూడా ఉగాది పచ్చడి అయితే తెచ్చారు నాకు. నా కోసం ఉగాది పచ్చడి తెచ్చిన మీ ముగ్గురికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ పేరెంట్స్ కి కూడా. వాటిని టేస్ట్ చేయడానికి నేనైతే ఆగలేకపోతున్నాను. చూసేద్దాం దేని టేస్ట్ ఎలా ఉందో. ఇదేమో జస్సు ఇచ్చింది, ఇదేమో లోకేష్ ఇచ్చింది, ఇదేమో రామ్ ఇచ్చింది. సో నా ఫ్రెండ్స్ ముగ్గురు అయితే నాకు ఉగాది పచ్చడి ఇచ్చేసారు. సో రామ్ ఇచ్చిన ఉగాది పచ్చడి అయితే ఫస్ట్ నేను టేస్ట్ చేయబోతున్నా. నైస్, చాలా బాగుంది అనమాట, అన్ని కరెక్ట్ గా సరిపోయినాయి. ఆ తర్వాత లోకేష్ ఇచ్చిన ఉగాది పచ్చడి అయితే టేస్ట్ చేయబోతున్నా. ఇది బాగా మిక్స్ చేయాలి. అండ్ కమింగ్ టు దిస్, ఇది కూడా అన్ని బాగానే ఉన్నాయి కానీ స్వీట్ కాస్త ఎక్కువైంది. నెక్స్ట్ కమింగ్ టు జస్సు, ఇది కూడా బాగా మిక్స్ చేసి షేక్ చేసిన తర్వాత తిన్నాను. సో ఇదైతే బానే ఉంది బట్ స్పైస్ ఎక్కువైంది. అడగగానే కాదనకుండా తెచ్చిన జస్సుకి, రామ్ కి, లోకేష్ కి థ్యాంక్ యూ సో మచ్. ఆమెతో ప్రిపేర్ చేసిన వాళ్ళ పేరెంట్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. చెప్పడం మర్చిపోయా, అందరికి హ్యాపీ ఉగాది, ఉగాది శుభాకాంక్షలు.